ఇంజనీర్ అయితే ఎవరైనా పెళ్లి చేసుకునని చెప్తారా? అది ఒక సాకేనా? పైగా అతను సిటీలు మారుతూ ఉంటాడు కాబట్టి అతను పెళ్లి చేసుకునంటుంది. అయితే మీ ఆడపడిచి మనసులో ఏదో ఉన్నట్టుంది. నేను సరిగ్గా అదే ఆలోచిస్తున్నాను. ఈ గీత మా ఇంటిని ఎప్పుడు వదిలిపెట్టి వెళ్తుందో. ఒక ఐడియా అక్క, ఇంతకు ముందులాగే ఇంకో అబ్బాయి ఫోటో కూడా చూపించు మీ ఆడపడిచికి. ఒకవేళ తను ఈసారి కూడా ఇంతకు ముందులాగే ఒప్పుకోలేదనుకో, తన మనసులో ఇంకా ఎవరో ఉన్నట్టు. నువ్వు చెప్పింది నిజమే, కానీ దానికంటే ముందు నువ్వు ఒక మంచి అబ్బాయిని వెతకాలి. నువ్వేం టెన్షన్ పడకు, నాకు ఒక మంచి అబ్బాయి ఫోటో దొరికితే నీకు వెంటనే పంపిస్తాను. సరే, కానీ కొంచెం త్వరగా కానివ్వు. ఓకే, నేను చూస్తాను. బాయ్. ఇప్పుడు చూస్తా ఆ మహారాణి ఎలా పెళ్లి చేసుకోదో. ఏమండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. మొన్న మీరు అనుకున్నారు కదా గీతకి డాక్టరో లేదా సీఏనో అలాంటి అబ్బాయి కావాలని. ఓ అవును మధు, కానీ నాకు అలాంటి అబ్బాయి దొరకలేదు. కానీ నాకు దొరికాడు. నేను పూజారి గారితో మాట్లాడాను. ఆయన ఇప్పుడే నాకు వాట్సాప్లో ఒక ఫోటో పంపారు. ఆ అబ్బాయి సీఏ. సరే చూపించు. చూడండి. ఈ అబ్బాయి అయితే మంచివాళ్ళలాగే కనిపిస్తున్నాడు. ఇంకా పూజారి గారు చెప్పారు అతనికి ఎలాంటి డిమాండ్స్ లేవంట. అతనికి కేవలం ఒక మామూలు అమ్మాయి కావాలంట. అవునా? సరే, నేను ఈరోజు అమ్మతో మాట్లాడతాను. నువ్వు త్వరగా వెళ్ళి నాకు టిఫిన్ తీసుకురా. నేను సాయంత్రం రాగానే అమ్మతో హాయిగా కూర్చొని మాట్లాడతాను. సరే, నేను వెంటనే తీసుకొస్తాను. ఆ అబ్బాయి చూడ్డానికి స్మార్ట్గా ఉన్నాడు. అమ్మ కూడా సీఏ కావాలని చెప్పింది. ఇదైతే మంచి విషయమే. ఈ సంబంధం ఖాయమవుతుందనిపిస్తుంది. నేను ఈరోజు సాయంత్రం కోసం చాలా ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నాను. ఆయన సాయంత్రం వచ్చి అత్తయ్యతో మాట్లాడతాడు. అమ్మా, ఫోటోలో అబ్బాయి నీకు నచ్చాడా? చూడ్డానికి బాగున్నాడు. అమ్మా, నువ్వు కోరుకున్నట్లే అతను సీఏ. అదీ కాక అతను ఒక్కడే కొడుకు. మరి ఏమంటావమ్మా? మాట్లాడదామా? మాట్లాడదాం. గీత కూడా నచ్చుతాడు. గీత, ఇక్కడే ఉన్నావా? నువ్వు కోరుకున్న అబ్బాయి నుంచే ప్రపోజల్ వచ్చింది. ఇతన్ని చూడు, నీకు తప్పకుండా నచ్చుతాడు. నువ్వు అంటే వెంటనే ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్ళవుతుంది. వదినా, నువ్వు నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూస్తున్నావా? నాకు ఈ అబ్బాయి నచ్చలేదు. అమ్మా, నాకు ఏ అబ్బాయి ఫోటోలు చూపించొద్దు. కానీ ఎందుకమ్మా? నేను వద్దంటున్నాను కదా. ఇలా ఎలా? ఈ మహారాణి ఇంకా ఫోటో కూడా చూడలేదు, చూడకుండానే వద్దంటుంది. అంటే నా ఫ్రెండ్ చెప్పింది నిజమేనా? ఆహా, అయితే అతను మేడం గారి బాయ్ ఫ్రెండా? ఇంత రాత్రిపూట ఎవరితోనో రహస్యంగా ఫోన్ మాట్లాడుతుంది. వీళ్ళందరూ నిద్రపోతున్నారు. ఈ మహారాణి గురించి ఆలోచిస్తూ నేను ఈరోజు మేల్కొనే ఉన్నాను. ఈరోజు తను నేను గమనిస్తూనే ఉంటాను. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి రేపు అత్తయ్యకి ఆయనకి చెప్తాను. ఇప్పుడు చెప్తే వాళ్ళు ఈ నైట్ నిద్ర పాడు చేస్తారు. ఈయన గారి ప్రియమైన చెల్లి, ఆవిడ గారి ప్రియమైన కూతురు వాళ్ళ వెనక ఏం చేస్తుందో రేపు నేను వాళ్ళకి చూపిస్తాను. మీకు తెలియకపోవచ్చు, కానీ మీ ప్రియమైన కూతురు ఎవరితోనో ప్రేమలో ఉంది. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండడానికి సాకులు చెప్తుంది. అదు, నా చెల్లి గురించి ఏం మాట్లాడుతున్నావు? తన మీద నీకు అసూయ, అందుకే తన మీద ఇలా బురద చల్లుతున్నావు. నువ్వు నన్ను ఎప్పుడు ఇలాగే అంటావు కదా, నీ చెల్లిని చూస్తే నాకు అసూయగా ఉందని. నిన్న రాత్రి నీ ప్రియమైన చెల్లెలు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుండగా నేను విన్నాను. ఏంటి కోడ్లా, నువ్వు ఊరు నుంచి వచ్చి ఊరు దానిలాగే చేస్తున్నావు? తనెవరో అబ్బాయితో మాట్లాడితే అతను తనకి ఫ్రెండ్ అయి కూడా ఉండొచ్చు కదా. మనుషులు ఇక ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకూడదా? నువ్వు నీ ఫ్రెండ్స్తో మాట్లాడవా? అత్తయ్య, మీ ఆలోచనలు ఇంత మోడర్న్గా ఎప్పుడు మారాయి? మీకు గుర్తుందా, మా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీ అబ్బాయి నాతో ఫోన్ మాట్లాడినప్పుడల్లా ఎలా అనేవారు? ఆయన ఎంత తిట్టారో. ఆ అమ్మాయితో పగలు రాత్రి మాట్లాడుతున్నావు, నీకేం పనిలేదా? మీకు నిశ్చితార్థం అయింది కదా, నీ చెల్లి మీద ప్రభావం పడుతుంది, గుర్తులేదా అత్తయ్య? మరి ఇప్పుడు మీ కూతురు సంగతి ఏంటి? మీ కూతురు ఫ్రెండ్తో మాట్లాడుతుంది కదా, అది కూడా అబ్బాయితో. చూడండి అత్తయ్య, నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీ కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొకరిని పెళ్లి చేసుకోదు. తను ప్రేమించే వ్యక్తినే పెళ్లి చేసుకోబోతుంది. తను ఖచ్చితంగా మన కుటుంబానికి అవమానం తెస్తుంది. ఏదో ఒకరోజు మీరే మీ కళ్ళతో చూస్తారు మీ కూతురు మీ వెనక ఏం చేస్తుందో. నాకేంటి? అమ్మా, ఏంటిదంతా? తనకిప్పటికే ఎన్నో సంబంధాలు చూపించాను, కానీ తను ప్రతిదీ వద్దంది. తను పెళ్లి చేసుకోవాలనుకోకపోతే జీవితాంతం తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంచు. పూజారి గారు కూడా కోపడ్డారు. అసలు మీ చెల్లికి ఎలాంటి అబ్బాయి కావాలి, నేను అన్ని రకాల అబ్బాయిలను చూపించానని.
ఇంకొకసారి ఎలాంటి సంబంధాలు తీసుకురానని చెప్పాడు. అమ్మా, ఇలాంటి అల్లరిని ఇంకెవరు సహించరు. నువ్వు తన అన్నవిరా, అలాంటి మాటలు అనకు. గీత పెళ్లి జరగాలి. అమ్మా, తనెప్పుడు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటుంది. ఇక నా వల్ల కాదు. మీ తల్లి కూతురు మీకు నచ్చింది చేసుకోండి, నాకు అనవసరం. అబ్బాయిల్ని చూసి చూసి విసిగిపోయాను, కానీ ఈ గీతకి ఏ అబ్బాయి నచ్చలేదు. కోడ్లా, త్వరగా టీ తీసుకురా, నాకు చాలా తలనొప్పిగా ఉంది. వీళ్ళకి ఒంట్లో బాగోలేకపోతే అన్నీ నేనే చూసుకోవాలి. అదే నాకు ఒంట్లో బాగోలేకపోతే వాళ్ళు నాకు ఒక్క చుక్క నీళ్లు కూడా ఇవ్వలేదు. నేను కోడల్ని కదా, అన్నీ నేనే చేయాలి. కోడ్లా, త్వరగా తీసుకురా. కానీ ఈ గీతకి ఏ అబ్బాయి నచ్చలేదు. గీత, ఒక్క నిమిషం ఆగు. ఏమైందమ్మా, త్వరగా చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. నీ ఫ్రెండ్స్ లో నువ్వెవరితో కలిసి వెళ్తున్నావు? వాళ్ళు రోజంతా అటు ఇటు తిరుగుతూనే ఉంటారా? కోడలు నిజమే చెప్తుందా? నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? అమ్మా, అదే నిజమైతే నేను నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను, అప్పుడు నీకు అర్థమవుతుంది. అయితే పిలువు వాళ్ళందరినీ. అందరినీ పిలుస్తాను. అరే యార్, అందరినీ ఇంటికి తీసుకురా. సినిమా ప్లాన్ క్యాన్సిల్ చెయ్యి. వెంటనే అందరినీ తీసుకొని మా ఇంటికి రా. అమ్మకి నా మీద అనుమానం ఉంది, నేను ఒక అబ్బాయితో కలిసి తిరుగుతున్నానని. సరే, మేము మీ ఇంటికి వస్తున్నాము. మా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికి వస్తున్నారు, వాళ్ళందరినీ కలువు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. గీత ఫ్రెండ్స్ అందరూ అత్తయ్యతో కూర్చున్నారు, కానీ గీత వాళ్ళ ఒక ఫ్రెండ్ని గదిలోకి తీసుకెళ్ళి ఏం మాట్లాడుతుంది? లేదు, వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో నేను వినాలి. అంత టెన్షన్ పడకు, నేనేం చేయను, నువ్వే చెప్పు. నేను అతన్ని ఎప్పటికీ మర్చిపోను. అతను నాకు ఎలా ద్రోహం చేయగలడు? అబ్రోడ్ వెళ్ళిపోయాడు, నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇదా విషయం? నేను చెప్తే ఎవ్వరూ నమ్మలేదు. అరే, నువ్వొక పనికి మాలిందానివి. అతను నిన్ను అసలు పట్టించుకోనే లేదు, అయినా నువ్వే అతను వెంట పడ్డావు. నేనేం చేయగలను? నాకు అతనే నచ్చాడు. అతని వల్ల నేను ఎన్నో సంబంధాలు వద్దని చెప్పాను. నాకు చాలా మంచి పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవి, కానీ అందరినీ వద్దని చెప్పాను. అతను లేకుండా బ్రతకలేను. నేను అత్తయ్య గురించి మర్చిపోయాను. ఆమె ఎప్పుడు నన్ను నమ్మలేదు. నేను డైరెక్ట్గా అత్తయ్యని పిలవాలి. ప్రశాంతంగా ఉండు. అసలు నువ్వెందుకు అతని వెంట పడ్డావు? అతను నీకు తగినవాడు కాదు. కానీ ఏదేమైనా నేను నా జీవితాంతం పెళ్లి చేసుకోను. నేను నా జీవితాంతం అతని కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నిన్ను వేరొకరి వల్ల నీ జీవితాన్ని నరకం చేసుకుంటున్నావు. అమ్మా, నేను అలాంటిదేమీ చేయలేదు. నువ్వింకా నన్ను మోసం చేయలేవు. నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. నీకు వెంటనే పెళ్లి చేస్తాను. వేరే వాళ్ళ గురించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. అమ్మా ప్లీజ్, అలా చేయకు. అతను నాకు చాలా ఇష్టం. అతనికి నేను నచ్చకపోతే ఏమైంది? అతనంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అమ్మా, ఏదేమైనా నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. నోర్ముయ్, అతని కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ముసల్దానం అయ్యేదాకా జీవితాంతా నీ పుట్టింట్లోనే ఉండాలనుకుంటున్నావా? ఆ ముందు నటించకు. నీ ప్రేమ జ్వరాన్ని ఒక్క నిమిషంలో చల్లార్చేస్తాను. వీలైనంత త్వరగా అబ్బాయిని వెతకండి. ఒక మంచి అబ్బాయిని వెతకమని మీ ఫ్రెండ్కి చెప్పు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా అడుగు. నేను వెంటనే నా కూతురికి పెళ్లి చేయాలి. సరే అత్తయ్య. అమ్మా, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. వదినా, అమ్మకు అర్థం కాకపోతే నువ్వైనా అర్థం చేసుకో వదినా. గీత, అత్తయ్య చెప్పిన దాంట్లో తప్పేముంది? అత్తయ్య చెప్పింది నిజమే. జీవితం అంతా ఇలాగే బాధపడుతూ కూర్చుంటావా? ఏది ఏ వయసులో జరగాలో అప్పుడే జరగాలి. నీకు ఆ అబ్బాయి అంతలా నచ్చాడా గీత? అతని వెంటపడి చచ్చిపోతున్నావు. నీ జీవితం ఇలాగే కొనసాగుతుందా? ఇప్పటి వరకు త్వరగా నీకు పెళ్లి చేసి బయటికి పంపించేయాలనుకున్నాను, కానీ ఇప్పుడు నేను చూస్తుంటే ఇలా నాకు చాలా కోపం వస్తుంది. నువ్వెవరికో ఇలా బానిస అవుతావని నా జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు. ఇద్దరూ కలిసి బతికితేనే జీవితం. ఒకరిని ప్రేమించడం, మరొకరేమో స్పందించకుండా ఉండడం కాదు. ఒకవేళ ఆ అబ్బాయి నిన్ను ప్రేమించుంటే నేను మీ ఇద్దరికీ పెళ్లి కుదిర్చేదాన్ని. కానీ ఆ అబ్బాయి నిన్ను ప్రేమించనే లేదు కదా. అతన్ని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నరకం చేసుకోవాలనుకుంటున్నావా? గీత, ఆంటీ వదినా చెప్పింది 100% నిజం. వాళ్ళిద్దరూ నీ జీవితాన్ని బాగు చేయాలనే కోరుకుంటున్నారు. మరి నువ్వెందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలని కంకణం కట్టుకున్నావు? ఎన్ని అబద్ధాలు చెప్పావు. నాకు ఈ అబ్బాయి నచ్చలేదు, ఆ అబ్బాయి నచ్చలేదు. ఇంకా నీ ఆటలు సాగవు. త్వరలోనే నీ పెళ్లి ఖచ్చితంగా చేస్తాను. కానీ నేను అతన్ని ఎప్పటికీ మర్చిపోలేను. గీత, ఏం చేస్తున్నావు? నేను నీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, కానీ నువ్వు నా మాట వినడానికి కూడా ట్రై చేయట్లేదు. మీ అమ్మ సరైన పనే చేస్తుంది. అమ్మా, నేను చెప్పేది ఎందుకు అర్థం కావట్లేదు? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, లేదంటే లేదు. మూసుకొనుండు. నేను విన్నది చాలు. ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. మీ అన్నయ్య నీకు మంచి సంబంధం చూశాడు.
ఇక నుండి నీకు ఏమీ చెప్పే అధికారం ఉండదు, అర్థమైందా? అమ్మా, నేను నీకు ఒక్కగానొక్క కూతుర్ని, నాకు ఇలాగే చేస్తావా అమ్మా? అమ్మ, నేను ఆ అబ్బాయిని చాలా ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను. అమ్మా, అతని కోసం జీవితాంతం ఎదురు చూడడానికి నేను రెడీగా ఉన్నాను. కానీ నేను వేరే ఎవరిని పెళ్లి చేసుకోనమ్మా. ఎవరు మూసుకోమన్నానా? ఒక్క మాట కూడా మాట్లాడకు. ఎవరో గురించి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు. ఒకవేళ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని ఉంటే నేనే సంతోషంగా పెళ్లి చేసేదాన్ని. కానీ నేను కావాలని నీ జీవితాన్ని నాశనం చేయను. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకు. అతను రేపు వస్తున్నాడు. నువ్వు నోరు మూసుకొని సైలెంట్ గా కూర్చో. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఏదైనా ఎక్స్ట్రా చేసావంటే అప్పుడు నీకు అర్థమవుతుంది. మీ అమ్మ చస్తుంది. ఏమైంది? ఆ రోజు నా ఫ్రెండ్తో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అది విని వదిన ఇంటికి నిప్పు పెట్టింది. వదిన నా జీవితాన్ని నరకం చేసింది. నేను వదినకి ఏం పాపం చేశాను? కేవలం ఇంటి పనులు మాత్రమే చేయలేదంతే కదా. మా అమ్మకి ఎందుకు చెప్పింది? నేను వదినని ఎప్పటికీ క్షమించను. వదిన, దయచేసి తినండి. మీరెవరు ఏమీ తినట్లేదు. తింటున్నాను. అమ్మ గీత, నువ్వు డిగ్రీ పూర్తి చేసావని విన్నాను. తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? చాలా ఉద్దేశాలున్నాయి, కానీ ఇక్కడ నా ఉద్దేశాల గురించి ఎవరు పట్టించుకుంటారు? మీరేది నిర్ణయించుకుంటే అదే జరుగుతుంది. నీకు వంట చేయడం వచ్చా? మా ఇంట్లో ప్రతి ఒక్కరికి మామూలు భోజనమే ఇష్టం. తినాలనుకునే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వంట చేసుకుంటారు. నాకు వంటగదిలో నిలబడడం అస్సలు ఇష్టం లేదు. పైగా నేను ఇక్కడ కూడా ఏ పని చేయను. ఈ గీత ఏంటి అలా మాట్లాడుతుంది? తమాషా చేస్తున్నావా? చిన్న, నువ్వేమైనా అడగాలనుకుంటే అడుగు. గీత, నీకు మ్యూజిక్ అంటే ఇష్టమేనా, లేదా ఇంకా ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. పనికిమాలిన కబుర్లు లేదా పనికిమాల మనుషులంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అంటే అది ఏంటంటే, ఈరోజు ఆడపడుచు కొంచెం సిగ్గుగా కంగారుగా ఉంది. ఈరోజు తనని మీరు చూడడానికి వస్తారని తనకి తెలుసు కదా. తనకేమో పుట్టింటిని ఇంత త్వరగా వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఇక పనుల విషయానికి వస్తే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకేమీ తెలియదు. అంటే మా అత్తయ్య నాకు అన్నీ నేర్పించింది. ఇప్పుడు నేను నేర్చుకుని అన్ని పనులు చకచకా చేస్తున్నాను. గీత కూడా పెళ్ళైన తర్వాత అన్ని పనులు నేర్చుకుంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అమ్మాయిలు వాళ్ళ అమ్మగారి ఇళ్ళ నుండి ఏం నేర్చుకుంటారు? అప్పుడు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. కంగారు పడడం సహజమే, నాకు తెలుసులే. బహుశా ఆ అక్క చెప్పింది నిజమే అనుకుంటా. గీత భయపడిందేమో, అందుకే ఇలా మాట్లాడుతుంది. వీళ్ళు ఇంకా అమ్మాయి నచ్చిందో లేదో చెప్పలేదు. అన్నట్టు ఆంటీ, మీరు ఇంకా నాకు చెప్పలేదు. మా ఆడపడుచు నచ్చిందా? రఘు గారికి తన నచ్చిందా? నాకైతే మీ ఆడపడుచు నచ్చింది. సరే, అబ్బాయిని కూడా అడుగుతాను. చిన్న, అమ్మాయి నచ్చిందా నీకు? అమ్మా, నేనేం చెప్పగలను? నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. మాకు అమ్మాయి నచ్చింది ఆంటీ. మా గీతకు కూడా రఘు బాగా నచ్చాడు. కానీ మీ ఆడపడుచు ఏమీ చెప్పట్లేదు ఆంటీ. తనిప్పుడే చెప్తుందా? తనకి చాలా కంగారుగా ఉంది. తను చాలా భయపడుతుంది. వాళ్ళ అమ్మని వదిలి వెళ్ళడం తనకిష్టం లేదు. తను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నేను కూడా వేరొకరింటి నుంచి వచ్చాను. ఇప్పుడు ఈ ఇల్లు చూసుకుంటున్నాను. దాని గురించి మీరు బాధపడకండి, నేను తనకి చెప్తానులే. అయితే ఇక అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడినప్పుడు వారికి త్వరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసి పెళ్లి చేయడం మంచిది. పూజారితో త్వరగా మాట్లాడండి. అవునవును వదిన గారు, తప్పకుండా. త్వరగా పూజారికి ఫోన్ చేసి నిశ్చితార్థం ఏర్పాటు చెయ్యి. సరే అమ్మా, నేను ఇప్పుడే మాట్లాడతాను.